హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నా వీడియోలు పబ్లిక్కి చేరకుండా రీచ్ అవ్వకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వాటిని సెట్ చేసుకోవడానికి 2 వారాల సమయం పట్టింది. కాబట్టి నేను రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నాను. సో టాపిక్లోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే కూటమి నాయకులకు ఖచ్చితంగా వణుకు పుడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రెస్ మీట్ ఉందని అనౌన్స్ చేస్తే దాన్ని ఎట్లా మనం డైవర్ట్ చేయాలి అనే దాంట్లోనే భాగమై డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలే ప్రజలకు గుర్తుంటాయి. దానిపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డేటాతో మాట్లాడతారు కాబట్టి. సో ఇక్కడ జగన్ గారు ప్రెస్ మీట్లో లేదా మీటింగ్లో ఎక్కడైనా మాట్లాడితే అంతవరకు తెలియనటువంటి అనేక సంచలన నిజాలు జగన్ గారి ప్రెస్ మీట్ ద్వారా బయటకు వస్తాయి. సో కాబట్టి వాళ్ళకు భయం. సో ఇక్కడ వైసీపీ ఫ్యాన్స్ కన్నా జగన్ గారిని అభిమానించే వారికన్నా కూటమి నాయకులే ఎక్కువగా జగన్ గారి ప్రెస్ మీట్ను ఆసక్తికరంగా చూస్తారు. ఏం మాట్లాడతారని చెప్పి. సో ఈరోజు ఒక షాకింగ్ వీడియో, ఆసక్తికరమైనటువంటి ఒక అంశం పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ కూడా అవుతూ ఉంది. ఏమిటయ్యా అది అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కేంద్రంలో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాడర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మరి జగన్ గారు ఏం మాట్లాడతారనే దానికి సంబంధించి ఏదైతే ఈ వారం 10 రోజులుగా ఏం జరుగుతూ ఉంది, టీడీడీ చైర్మన్కి సంబంధించి రాజీనామా చేయాలి, పవిత్ర పుణ్యక్షేత్రానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి, దొరికిపోయాడు కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నారు అందరూ రాజీనామా చేయాలని చెప్పి. సో ఆ డిమాండ్ చేసినటువంటి తరుణంలో ఈ అంశానికి సంబంధించి జగన్ గారు ఆ మీటింగ్లో ఏమైనా మాట్లాడతారా, నాకు సంబంధించి ఇంకేమైనా నిజాలు బయట పెడతాడా అనేటువంటి ఒక భయం టీడీటీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఏముంటుంది, ఆ మీటింగ్లో ఏం మాట్లాడతారనే దానికి సంబంధించి తను విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వీడియోను, ఆ జగన్ గారి మాటలను, ఆ స్పీచ్ను వినడం జరిగింది. ఆ క్లిప్పింగ్ని ఎవరో మరి విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరో కానీ మొత్తం చాలా నీట్గా తీసి దాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఒక బ్యాక్ సైడ్ నుంచి కాకుండా సైడ్ నుంచి కూడా తీశారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి తీస్తే ఎవరో చూస్తున్నారు కాబట్టి ఏదో తీసి పెట్టారనుకుంటారనే ఉద్దేశంతో. ఎందుకంటే వీళ్ళకి తెలుసు కదా ఏఐలో తీశారనో ఇంకోటనో ఫేక్ అనో ఇట్లా చెప్తారని తెలిసి సైడ్ యాంగిల్లో కూడా ఇక్కడ చూడండి బిఆర్ నాయుడు గారే అనేది కూడా. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా దీంట్లో, ఆ బిఆర్ నాయుడు గారు చూసేది తన ఛానల్, T5 ఛానల్ ఓనర్ ఆయన, తన ఛానల్లో చూడకుండా ఎన్టీవీలో వచ్చేటువంటి వీడియో క్లిప్పింగ్ అక్కడ జగన్ గారి ప్రెస్ పెట్టి చూడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి. ఇదిగోండి. ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు చూడండి అక్కడ. नमस्ते, इंटरनेट की ओर से सभी अतिथियों का स्वागत है। సో ఇక్కడ బిఆర్ నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో తనకు సంబంధించి ఏదైనా మాట్లాడతారంటే దానికి సంబంధించి జగన్ గారు మాట్లాడడం జరిగింది. దీంతోపాటు ఈ డ్రగ్స్కి సంబంధించి కానీ లోకేష్ గారిది, బాలకృష్ణ గారి వ్యవహార శైలి, చంద్రబాబు గారిది, ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ గతంలో చేసినటువంటి కొన్ని ఉంటాయి కదా అలాంటివి, బాలకృష్ణ గారు అనేక అంశాలను జగన్ గారు ప్రస్తావించారు. ఈయన గురించి మరి చర్యలు తీసుకోకుండా సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా జగన్ గారు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా. అంటే బిఆర్ నాయుడు గారిని ఎక్కడ కూడా జగన్ గారు డిసప్పాయింట్ చేయలేదు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, ఆయనైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో, ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు బిఆర్ నాయుడు గారిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఆయనకు సంబంధించినటువంటి టాపిక్ కూడా తన మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. ఏదైతే బిఆర్ నాయుడు గారు ఎదురు చూస్తారో ఆయన చూసిన తర్వాత అనుకుంటాడు, అమ్మయ్య ఇంతే మాట్లాడాడు, ఇంకా నా గురించి ఇంకే విషయాలు బయట పెట్టలేదు, ఇంకేమన్నా బయటకు వస్తుంది ఏమన్నట్టు ఒక భయం వారిలో ఉంది.
సో ఈ భయం ఉంది జగన్ గారు అంటే, జగన్ గారి పేరంటే భయం ఉందనే విషయాలు చాలా సందర్భాల్లో నాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే వీడి పేటీఎం బ్యాచ్లు వీళ్ళకి డబ్బులు ముట్టింటాయి అందుకే ఎలివేషన్ ఇస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళే పేమెంట్ తీసుకొని ఎలివేషన్ ఇస్తుంటారు. సో ఇక్కడ ఎలివేషన్ కారణానికి కొన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, వాస్తవాలే కదా. బీఆర్ నాయుడుకి సంబంధించినటువంటి ఎపిసోడ్ వాస్తవం, ఆ బయటకు వచ్చింది వాస్తవం. బీఆర్ నాయుడు గారు దానికి సంబంధించి చెప్పింది వాస్తవం. ముందేమో ఏ వీడియో అన్నాడు, తర్వాతనేమో మాకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందన్నాడు. దొరికిపోయారు కదా. సో అలాంటి వ్యక్తిని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉంచకూడదు, తీసేయాలని చెప్పినప్పుడు తీసేయకుండా కాపాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ వాస్తవాలే కదా. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇంకా మాట్లాడతారేమో, వైసీపీ సోషల్ మీడియా ఇంకా ఏమైనా బయట పెడుతుందేమో అని చెప్పి ఒక భయంతో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఏం చెప్తారో అని చెప్పి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలో ఏదైనా ఉన్నా కూడా టీవీ5లో ఏపీఎల్లో కొన్ని ఛానళ్ళు రావు. ఇప్పుడు జగన్ గారి మీటింగ్ సంబంధించి ఏమైనా వచ్చిందా? దేంట్లో చూశాడు ఆయన? టీవీ5 ఓనర్ ఆయన. దేంట్లో చూశాడు? ఎన్టీవీలో చూశాడు. సో ఇది చాలా ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.